హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ వీడియోలో ఆషాఢ మాసం పూజలు వ్రతాలకు మంచిదా కాదా, మరి ఈ మాసంలో పెళ్ళిళ్ళు ఎందుకు చేయరు అనే విషయాల గురించి తెలుసుకుందాము. తెలుగు నెలల క్రమంలో ఆషాఢం అనేది 4వది అయితే ఈ మాసంలో వివాహాది శుభకార్యాలకు విరామం ఇస్తారు. అలాగే ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన జంటలు దూరంగా ఉండాలని అంటారు. అత్త అల్లుళ్ళు ఎదురు పడకూడదనే ఆచారం కూడా ఈ మాసంలో ఉంది. ఆషాఢ మాసంలో వివాహాలు ఇతర శుభకార్యాలకు విరామం ఉంటుంది. శుభకార్యాలకు ఇది మంచిది కాదని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు. అలాగే ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లో హిందువులు వివాహాలను జరిపించరు. అవసరమైతే 3-4 నెలలు వాయిదా కూడా వేస్తారు. కానీ ఈ మాసంలో మాత్రం భజంత్రీలు మోగించరు. అలాగే కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదనే ఆచారం కూడా ఉంది. ఈ సంప్రదాయం ప్రకారం ఆషాఢమాసం పవిత్రమైందా కాదా అనే సందేహం చాలామందికి వస్తుంది. ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు ఎందుకు చెయ్యరు అనే అనుమానం కూడా చాలామందికి ఉంది. ఒకవేళ ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు చేస్తే ఏమవుతుంది? మరి పూజలు వ్రతాలకు మంచిదైనప్పుడు వివాహాలకు ఎందుకు పనికిరాదు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటంటే, ఆషాఢ మాసాన్ని ఆడి మాసం అని పిలుస్తారు. ఆడి అంటే శక్తి అని అర్థం. కాబట్టి ఈ ఆషాఢం దేవతలను పూజించటానికి చాలా పవిత్రమైనది. ఆషాఢ మాసంలో వివాహాలే కాదు, గృహప్రవేశం, శంకుస్థాపన లాంటి శుభకార్యాలు కూడా నిర్వహించటం మంచిది కాదు అని అంటారు. కనీసం మంచి పనులు కూడా ఈ ఆషాఢ మాసంలో ప్రారంభించరు అని పెద్దవాళ్ళు చెబుతుంటారు. శుభకార్యాలకు మంచిది కాదు, కానీ పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకి సేవ లాంటి వాటికి మాత్రం ఈ మాసం చాలా చాలా పవిత్రమైనది. అందుకే ఈ నెలలో దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.